ఈ రోజు ఈ వీడియోలో మనం పోస్ట్ మ్యాన్ గురించి పిచ్చ క్లియర్ అయిపోయి మనం మాట్లాడుకుందాం. చాలా మంది పోస్ట్ మ్యాన్ టూల్ గురించి కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు. అసలు పోస్ట్ మ్యాన్ టూల్ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం, అసలు ఈ పోస్ట్ మ్యాన్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది అని చెప్పేసి చాలా మంది రెజ్యూమ్ లో కూడా పెట్టుకుంటారు. దాని గురించి రెండు డిఫరెన్షన్లు బట్టి కొట్టేస్తారు. బట్ అది ఇండస్ట్రీలో ఎలా వర్క్ అవుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అవుతారు. ఈ పోస్ట్ మ్యాన్ టూల్ గురించి నువ్వు తెలుసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. ఇండస్ట్రీలో ఇది వాడందే అసలు ఏది జరగదన్నమాట. ఈ పోస్ట్ మ్యాన్ టూల్ ని ఫ్రెషర్స్ అయినా, సీనియర్ డెవలపర్స్ అయినా, జూనియర్ డెవలపర్స్ అయినా, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయినా, బ్యాక్ ఎండ్ డెవలపర్ అయినా, అసలు టెస్టింగ్ సైడ్ ఉన్నా కూడా ఎవరెవరైతే ఏపీఎస్ యూజ్ చేస్తారో వాళ్ళందరూ ఈ పోస్ట్ మ్యాన్ టూల్ అయితే తప్పకుండా యూజ్ చేస్తారనమాట. ఇందాక ఒక పదం అయితే వాడాను, ఏంటి ఏపీఐ అని చెప్పేసి. ఏంటి ఏపీఐ అని చెప్పేసి ఒక పదం అయితే వాడాను. ఈ ఏపీఐ గురించి నీకు పూర్తిగా అర్థం కావాలి, ఇంకా డెప్త్ నాలెడ్జ్ కావాలి అంటే దీని మీద ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఇలా వీడియో చూడండి. ఈ వీడియోలో బ్రీఫ్ అయితే మనం మాట్లాడదాం ఏపీఐ గురించి. ఈ ఏపీఐ అంటే ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, మనకు ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. అంటే నువ్వు ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే నీకు కనపడిద్ది కదా, నీకు కనపడేదంతా ఫ్రంట్ ఎండ్ సైడ్ జరిగిద్ది అనమాట. వాళ్ళు డెవలప్ చేస్తారు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. అండ్ బ్యాక్ ఎండ్ లో కోడ్ మొత్తం రాస్తావు కదా, నువ్వు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంతా నేర్చుకుని దేనికి, బ్యాక్ ఎండ్ డెవలప్ చేయడానికి కదా. సో ఆ బ్యాక్ ఎండ్ అంతా ఉంటుంది. అంటే ఆ బ్యాక్ ఎండ్ సైడ్ కోడ్ అంతా ఏంటంటే బ్యాక్ ఎండ్ అనమాట. ఈ ఫ్రంట్ ఎండ్ ని, ఈ బ్యాక్ ఎండ్ ని కమ్యూనికేట్ చేయడానికి మనం వాడేది ఏంట్రా అంటే ఈ ఏపీఐ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు నేను కనెక్ట్ అవుతున్నాం అంటే దేని త్రూ కనెక్ట్ అవుతున్నాం? యూట్యూబ్ అన్న ప్లాట్ఫామ్ త్రూ మనం కనెక్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నువ్వు నేను మాట్లాడుకుంటున్నాం, చాట్ చేసుకుంటున్నాం, వాట్సాప్ లో చాట్ చేసుకుంటున్నాం. నువ్వు నేను కమ్యూనికేట్ అవ్వాలంటే మనకు ఒక వాట్సాప్ అన్న ప్లాట్ఫామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ అన్న ప్లాట్ఫామ్ ఉంది, యూట్యూబ్ అన్న ప్లాట్ఫామ్ ఉంది. సో అలాగే ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా, ఒక ఇంటర్ఫేస్ కావాలి కదా, కమ్యూనికేట్ చేయడానికి ఒకటి కావాలి కదా. అది ఏంట్రా అంటే ఇక్కడ ఈ ఏపీఐ అనమాట. ఇంకా మంచి ఒక ఎగ్జాంపుల్ తో మనం మాట్లాడుకుంటే, నువ్వు ఏదైనా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ఓపెన్ చేసుకో, ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ ఏదన్నా, అక్కడ నువ్వు విష్ లిస్ట్ లో క్లిక్ చేస్తే, లేకపోతే యాడ్ టు కార్ట్ అని చెప్పి క్లిక్ చేస్తే, అప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కి ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది. ఏమని, అరే బాబు ఈ పర్టికులర్ ఐటమ్ ని కార్ట్ లోకి యాడ్ చేయి, పలానా యూజర్ కార్ట్ లోకి యాడ్ చేయని చెప్పేసి ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కి రిక్వెస్ట్ పంపిస్తాడు. ఈ ఏపీఐ అన్నది ఈ రిక్వెస్ట్ ని తీసుకొని బ్యాక్ ఎండ్ కి ఇస్తుంది. అరే బాబు ఏదో పలానా యూజర్ కి ఇది ఇలా బ్యాక్ ఎండ్ లో యాడ్ అవ్వాలంట అని చెప్పేసి. సో ఈ బ్యాక్ ఎండ్ లో కోడ్ ఉంటుంది కదా, ఈ కోడ్ మన డేటాబేస్ తో, డేటాబేస్ తో కమ్యూనికేట్ అయ్యి అది వెళ్ళి డీబీలో పెట్టేస్తుంది. ఇది మళ్ళీ రెస్పాన్స్ ఇస్తుంది. ఏమని, ఆ డీబీలో సక్సెస్ఫుల్ గా ఇన్సర్ట్ చేశానా, లేకపోతే ఇన్సర్ట్ చేయలేదా, లేకపోతే ఏదైనా ఎర్రర్ వచ్చిందా, లేకపోతే దాని పరిస్థితి ఏంటి, నువ్వు రిక్వెస్ట్ అయితే ఇచ్చావు, అది ఏం జరిగింది బ్యాక్ ఎండ్ లో అని ఒక రెస్పాన్స్ ఇస్తుంది బ్యాక్ ఎండ్. సో దీన్ని ఏమంటామంటే మనం రెస్పాన్స్ అంటాం అనమాట. సో ఈ రిక్వెస్ట్ ని, రెస్పాన్స్ ని కమ్యూనికేట్ చేసేది ఏంట్రా అంటే ఈ ఏపీఐ. ఇదే ఏపీఐ అంటే సింపుల్ ఇంతే. ఇంకా నీకు డెప్త్ ఇండస్ట్రీలో ఎలా వాడతారు, ఏపీఎస్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఇదంతా తెలుసుకోవాలనుకుంటే ఇలా వీడియో చూడండి. ఈ ఏపీఎస్ గురించి ఇంకా క్లియర్ గా అర్థమైపోవాలంటే, లైక్ ఇక్కడ నేను ఒక ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ ఒక పర్టికులర్ షర్ట్ ఉంది కదా, ఈ షర్ట్ నేను విష్ లిస్ట్ లో యాడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ పర్టికులర్ షర్ట్ అయితే ఇక్కడ ఓపెన్ చేశాను కదా. ఇప్పుడు నేను కంట్రోల్ షిఫ్ట్ అయిన కొట్టానంటే నాకు ఇక్కడ ఇన్స్పెక్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోయింది. అంటే ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్ కి ఏ కాల్స్ వెళ్తున్నాయి, లేకపోతే రెస్పాన్స్ ఏమొస్తుంది, రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది అన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, దీన్ని విష్ లిస్ట్ లోకి యాడ్ చేద్దాం అనుకుంటున్నా కదా. సో ఇక్కడ నేను విష్ లిస్ట్ ని క్లిక్ చేయగానే ఇక్కడ బ్యాక్ ఎండ్ కాల్ వెళ్ళిందా, యాడ్ ప్రొడక్ట్స్ ఐడి అని చెప్పేసి. సో దీన్ని ఓపెన్ చేసుకుంటే రిక్వెస్ట్ ఏం వెళ్ళింది, రెస్పాన్స్ ఏమొచ్చిందని చెప్పేసి మీకు వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ లింక్ చూసారా, ఇక్కడ లింక్ కూడా కనిపిస్తుందా మీకు? ఈ లింక్ ని మనం ఏమంటాం అంటే ఏపీఐ అంటాం అనమాట. ఇక్కడ ఏం వెళ్ళింది అంటే పోస్ట్ కాల్ వెళ్ళింది. సో ఈ గెట్ ఏంటి, పోస్ట్ ఏంటి, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఒక లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ ఏంట్రా అంటే ఏపీఐ అనమాట. ఇక్కడ నువ్వు పేలోడ్ లోకి వెళ్తే ఫ్రంట్ ఎండ్ అంటే బ్యాక్ ఎండ్ కి ఏమేమి ఇన్పుట్ గా వెళ్తున్నాయో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ రెస్పాన్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఆ రెస్పాన్స్ లో మీకు బ్యాక్ ఎండ్ రెస్పాన్స్ ఏమొచ్చింది అన్నది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నువ్వు గమనిస్తే ఇక్కడ ఈ లింక్ లో చూస్తే నువ్వు నీకేముంది, ఇక్కడ విష్ లిస్ట్ యాడ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ కనిపిస్తుందా? అంటే ఏంటి, ఈ పర్టికులర్ ప్రోడక్ట్ వెళ్ళి విష్ లిస్ట్ లోకి యాడ్ చేయమని చెప్పేసి ఇక్కడ /విష్ లిస్ట్ /యాడ్ అని ఉంది కాబట్టి ఆ పర్టికులర్ బ్యాక్ ఎండ్ కోడ్కి వెళ్ళి హిట్ అవుతుంది అనమాట. ఇప్పుడు రెస్పాన్స్ అని చెప్పేసి అన్నాను కదా, ఈ రెస్పాన్స్ లోకి వెళ్తే మీకు లాస్ట్ లో ఇక్కడ స్టేటస్ కోడ్ కూడా కనిపిస్తుంది. ఏమని, 200 ఓకే అని చెప్పేసి స్టేటస్ కోడ్ వచ్చింది. అంటే ఏంట్రా అంటే బ్యాక్ ఎండ్ రెస్పాన్స్ అంటే సక్సెస్ఫుల్ గా వెళ్ళి విష్ లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది అని చెప్పేసి అర్థం. సో ఈ స్టేటస్ కోడ్స్ గురించి కూడా మనం మాట్లాడదాం, ఏ కోడ్ వస్తే అసలు ఏంటి, దానికి అర్థం ఏంటి అని చెప్పేసి. సో అది ఏపీఎస్ గురించి మంచిగా క్లియర్ గా అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు ఈ పోస్ట్ మ్యాన్ గురించి మనం మాట్లాడదాం. ఈ పోస్ట్ మ్యాన్ అంటే ఏంట్రా అంటే, ఈ ఇందాక ఏపీఎస్ ని రాసావు కదా, ఈ ఏపీఎస్ ని టెస్ట్ చేయడానికి మనం వాడే టూల్ ఏంట్రా అంటే ఈ పోస్ట్ మ్యాన్ అనమాట. అంటే పోస్ట్ మ్యాన్ అనేది ఒక ఏపీఐ టెస్టింగ్ టూల్ అనమాట. ఏపీఎస్ ఏంటి, టెస్టింగ్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఏపీఐ రాసావు బ్యాక్ ఎండ్ లో, ఒక ప్రోడక్ట్ విష్ లిస్ట్ లోకి యాడ్ అవ్వడానికి ఒక కోడ్ రాసావు. ఆ కోడ్ అన్నది కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి నీకు ఎలా అర్థం అవుతుంది? దాన్ని టెస్ట్ చేసుకోవాలి కదా, కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో ఆ టెస్ట్ చేసుకోవడానికి మనం ఏం వాడతాం రా అంటే ఈ పోస్ట్ మ్యాన్ టూల్ వాడతాం. సెకండ్ రీజన్ వచ్చేసరికి ఏంట్రా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో వర్క్ ఎలా ఉంటుందంటే, ఒక టీం ఉంటుంది. ఆ టీంని ఇది ఈ ఫీచర్ ఈ టీం డెవలప్ చేస్తుంది, ఈ ఫీచర్ వీళ్ళు డెవలప్ చేస్తారని చెప్పేసి వర్క్ని స్ప్లిట్ చేసుకుంటారు అనమాట. ఒక పర్టికులర్ ఫీచర్ మీద వర్క్ చేయాలంటే ఇద్దరు వర్క్ చేస్తారు.
ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ వర్క్ చేస్తారు, బ్యాక్ ఎండ్ డెవలపర్ కూడా వర్క్ చేస్తారు. ఈ ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రంట్ ఎండ్ పార్ట్ చేస్తారు, బ్యాక్ ఎండ్ వాళ్ళు బ్యాక్ ఎండ్ పార్ట్ చేస్తారు, తర్వాత మళ్ళీ కనెక్ట్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు నువ్వు రాసిన విష్ లిస్ట్ కోడ్ కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి, ఈ ఫ్రంట్ ఎండ్ మొత్తం బిల్డ్ చేసే వరకు నువ్వు ఆగాలి, నువ్వు బ్యాక్ ఎండ్ మొత్తం బిల్డ్ చేసుకోవాలి, అప్పుడు కనెక్ట్ చేసుకోవాలి. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో నువ్వు ఇప్పుడు నీ బ్యాక్ ఎండ్ సైడ్ కోడ్ అనేది రెడీ అయిపోయింది. నువ్వు ఫ్రంట్ ఎండ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో నువ్వు ఈ బ్యాక్ ఎండ్ కోడ్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి నువ్వు ఈ పోస్ట్ మ్యాన్ త్రూ నువ్వు టెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఫ్రంట్ ఎండ్ నుండి ఇందాక బ్యాక్ ఎండ్ కాల్ వెళ్ళింది కదా, ఆ పర్టికులర్ కాల్ని నువ్వు పోస్ట్ మ్యాన్లో పెట్టి హిట్ చేసావంటే నీకు రెస్పాన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో నువ్వు ఫ్రంట్ ఎండ్ వాళ్ళ కోసం వాళ్ళు డెవలప్ చేసే వరకు కోసం నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ ఫ్రంట్ ఎండ్ పార్ట్ రెడీ అవ్వకుండా ఈ బ్యాక్ ఎండ్ ఎలా టెస్ట్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నా విష్ లిస్ట్ అంతా నేను చూడాలి అనుకుంటున్నా. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఆ ఫ్రంట్ ఎండ్ పార్ట్ వచ్చేసి ఆ విష్ లిస్ట్ బొమ్మ అక్కడ పెట్టేసి అక్కడ క్లిక్ చేసే వరకు వెయిట్ చేయకుండా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇన్స్పెక్ట్ బటన్ ఎలా ఓపెన్ చేశాను, నేను Ctrl+Shift+I అని కొట్టాను కదా, మనకి ఇన్స్పెక్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక నేను నా విష్ లిస్ట్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ బ్యాక్ ఎండ్కి కాల్స్ అని కనిపిస్తున్నాయి కదా, నేనేం చేస్తానంటే ఏదో ఒక కాల్ని మనం ఒక టెస్ట్ చేసుకుందాం ఒకసారి. ఇక్కడ బ్యాలెన్స్ అని చెప్పేసి ఒక కాల్ వెళ్ళింది కదా, సో ఇక్కడ మీకు ఒక లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ అన్నా కాపీ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి కర్లను కాపీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారా కాపీ చేసి కర్ల్ అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పోస్ట్ మ్యాన్లోకి వచ్చి దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇక్కడ నుండి సెండ్ చేశారంటే ఇప్పుడు బ్యాక్ ఎండ్కి వెళ్ళి హిట్ అవుతుంది అనమాట ఈ పర్టికులర్ కాల్ అన్నది. చూసారా, ఇక్కడ నీకు రెస్పాన్స్ అయితే వచ్చింది కదా ఇక్కడ. సో ఈ రెస్పాన్స్ బట్టి నువ్వు చెప్పేచ్చు అనమాట, నువ్వు రాసిన కోడ్ కరెక్టా రాంగా, లేకపోతే నీకు కరెక్ట్ రెస్పాన్స్ వస్తే అక్కడ నీ బ్యాక్ ఎండ్ కోడ్ కరెక్ట్ రాంగ్ అని చెప్పి నువ్వు చెప్పేచ్చు కదా. సో అలా అనమాట ఈ పోస్ట్ మ్యాన్ ఎలా వాడుకుంటామంటే ఇలా వాడుకుంటాం, ఆ ఏపీఎస్ని టెస్ట్ చేసుకోవడానికి వాడుకుంటాం, ఫ్రంట్ ఎండ్ వాళ్ళ కోసం వెయిట్ చేయకుండా. సో చూసారు కదా, సో ఇదనమాట. ఇక నువ్వు రెండు విషయాలు గమనించాలి. ఒకటేంటి, ఇక్కడ పైన గ్రీన్ కలర్ 200 ఓకే అని చెప్పేసి ఒకటి వస్తుంది. తర్వాత ఇక్కడ ఏంటి, గెట్ పోస్ట్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. ఈవెంటో నువ్వు గమనించాలి, ఇవి అసలు ఎందుకు రాసాం ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు నీకు ఇంకోటి నేను చూపిస్తాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసి ఈ లింక్ని కాపీ చేసుకుంటా. ఈ లింక్ని కాపీ చేసుకొని ఇక్కడ వచ్చి పేస్ట్ చేస్తా, సెండ్ కొట్టేస్తా. ఇక్కడ నువ్వు ఇంకోటి గమనించాలి, ఇక్కడ 403 ఫార్వర్డ్ అని చెప్పేసి ఒకటి వచ్చింది. అంటే ఇక్కడ సంథింగ్ ఏవో కోడ్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే గెట్ పోస్ట్ అని చెప్పేసి ఇది వెళ్తుంది. సో వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో క్లియరా, ఈ పోస్ట్ మ్యాన్ గురించి మొత్తం క్లియర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 2 థింగ్స్ అబ్జర్వ్ చేయమని చెప్పా. ఒకటేంటి, స్టేటస్ కోడ్స్. సంథింగ్ కోడ్స్ వస్తున్నాయి, 200 అని చెప్పి 400 అని చెప్పేసి కొన్ని స్టేటస్ కోడ్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ HTTP మెథడ్స్ లైక్ గెట్ అని పోస్ట్ అని చెప్పేసి కొన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయమని చెప్పాను కదా. సో వీటి గురించి మనం డిస్కస్ చేసామంటే ఇంకా మొత్తం మీకు ఒక బ్యాక్ అండ్ డెవలపర్ కావాల్సిన ఒక ప్యాకేజ్ అంతా మీ దగ్గర ఉన్నట్టే, అంటే ఆ నాలెడ్జ్ అంతా మీ దగ్గర ఉన్నట్టే. సో ఫస్ట్ మనం ఈ గెట్, పోస్ట్, పుట్, డిలీట్ గురించి వీటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే HTTP మెథడ్స్ గురించి మాట్లాడదాం. అంటే ఏమేమి వస్తాయి, గెట్, పోస్ట్, పుట్, డిలీట్ మెయిన్గా ఇవి ఉంటాయి. వీటిలో కూడా మెయిన్గా మనం వాడేది గెట్, పోస్ట్ మాత్రమే. సో ఈ నాలుగిటి గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. చాలా సింపుల్గా చెప్తాను, ఒకసారి వినండి. ఒకసారి ఈ గెట్ కాల్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే, ఫస్ట్ ఈ HTTP మెథడ్స్ అన్నవి ఏంట్రా అంటే, నువ్వు ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ పంపిస్తావు కదా, ఆ రిక్వెస్ట్ పంపిస్తున్నప్పుడు అసలు నువ్వు ఎలాంటి రిక్వెస్ట్ పంపిస్తున్నావు, దేనికోసం రిక్వెస్ట్ పంపిస్తున్నావో నువ్వు ఆ సర్వర్కి చెప్పాలి కదా. సో అది చెప్పేది ఏంట్రా అంటే ఈ HTTP మెథడ్స్ అనమాట. నువ్వు ఇప్పుడు గెట్ అని చెప్పేసి నువ్వు పంపించావు అనుకో. గెట్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఇందాక మనం ఏం పంపించాం, ఇక్కడ గెట్ రిక్వెస్ట్ పంపించాం. అంటే ఈ గెట్ రిక్వెస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ గెట్, పోస్ట్, పుట్, డిలీట్ అని. సో ఇందాక మనం ఏం చేసాం, ఈ గెట్ని పంపించాం. సో ఈ గెట్ ఎప్పుడు పంపిస్తావు అంటే, నువ్వు బ్యాక్ ఎండ్ నుండి అంటే డేటాబేస్ నుండి, సర్వర్ సైడ్ నుండి, బ్యాక్ ఎండ్ సైడ్ నుండి నువ్వు ఏదైనా డీటెయిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తే అప్పుడు ఏం చేస్తావంటే ఈ గెట్ రిక్వెస్ట్ని పంపిస్తావు అనమాట. సో ఇక్కడ ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేను నా విష్ లిస్ట్ మీద క్లిక్ చేశాను అంటే ఇక్కడ నా లిస్ట్ ఆఫ్ ఈ పలానా దినేష్ కార్తిక్ అన్నాడు ఏమేమి విష్ లిస్ట్ చేశాడో అవన్నీ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి. ఎక్కడి నుండి వస్తున్నాయి, బ్యాక్ ఎండ్ సైడ్ నుండి, అంటే కోడ్ నుండి, బ్యాక్ ఎండ్ కోడ్ నుండి, బ్యాక్ ఎండ్ డేటాబేస్ నుండి మనకు మొత్తం తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. అంటే నువ్వు బ్యాక్ ఎండ్ సైడ్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కాబట్టి అక్కడ నువ్వు గెట్ కాల్ వాడతావు. లైక్ గెట్ అని పంపిస్తావు, పలానా దినేష్ కార్తిక్ సంథింగ్ నా యూజర్ నేమ్, నా లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అలా పంపించి నా విష్ లిస్ట్ అంతా తీసుకొస్తాను. అక్కడ ఏంటి, గెట్ కాల్ వాడావు. సో గెట్ ఎప్పుడు నువ్వు బ్యాక్ ఎండ్ నుండి ఏదన్నా రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తావు అంటే గెట్ కాల్ వాడతాం. ఓకే, ఇప్పుడు ఏంటి, పోస్ట్ కాల్. ఈ పోస్ట్ కాల్ ఎప్పుడు యూస్ చేస్తామంటే నువ్వు బ్యాక్ ఎండ్లోకి ఏదైనా కొత్త రికార్డ్ని, అంటే బ్యాక్ ఎండ్లోకి కొత్త థింగ్ని ఏదన్నా కొత్తగా ఇన్సర్ట్ చేద్దాము అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే పోస్ట్లో పంపిస్తావు అనమాట. పోస్ట్ రిక్వెస్ట్ పంపిస్తావు. అంటే ఎలా చెప్పొచ్చు, ఇప్పుడు ఒక కాలేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, ఒక కొత్త స్టూడెంట్ యాడ్ అయ్యాడు కాలేజ్లోకి, అంటే వాడి డీటెయిల్స్, ఈ పలానా రోల్ నెంబర్, పలానా స్టూడెంట్, వాడి పేరు, వాడి ఈమెయిల్, ఈ స్టూడెంట్ డీటెయిల్స్ అంతా కొత్త రికార్డ్ వెళ్ళి డేటాబేస్లో స్టోర్ అవ్వాలి కదా. సో అలా స్టోర్ అయ్యేటప్పుడు ఏం చేస్తామంటే పోస్ట్ కాల్ వాడతాం.
అక్కడ గెట్ వాడకూడదు. నువ్వు బ్యాక్ ఎండ్ నుండి తీసుకురావట్లేదు, బ్యాక్ ఎండ్లోకి ఇన్సర్ట్ చేస్తున్నావు, కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నావు. అందుకే ఏం చేస్తావు, పోస్ట్ కాల్ వాడతావు అనమాట. అంటే ఎలా అంటే పోస్ట్ కాల్ వాడినప్పుడు ఏం చేస్తాం అంటే బాడీలో మనం డేటాను పంపిస్తాం. ఇక్కడ ఆ బాడీ ఎక్కడ ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇక్కడ ఇది ఇలా ఉంది, ఇక్కడ బాడీ అని చెప్పి కనిపిస్తుందా, బాడీలోకి వెళ్తారు. ఈ ఫామ్ డేటాలో కానీ లేకపోతే రాలోకి వెళ్ళి ఇక్కడ ఆ జేసన్ ఇక్కడ పెట్టేశారు అనుకోండి, ఆ స్టూడెంట్ డీటెయిల్స్తో ఆ జేసన్ ఇక్కడ పెట్టేసి సెండ్ కొట్టేశారంటే అంటే మనం పోస్ట్ రిక్వెస్ట్ వాడినప్పుడు బాడీలో డేటాను పంపిస్తాం అనమాట. హిట్ చేసామంటే బ్యాక్ ఎండ్లో వెళ్ళి అది సెట్ అయిపోతుంది. సో అది అయిపోయింది, గెట్ అయిపోయింది, పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, పుట్ కదా. ఇప్పుడు పుట్ డిలీట్ గురించి మాట్లాడదాం. మ్యాక్సిమం మనము అదే వాడతాం, ఏంటి గెట్ పోస్టే వాడతాం, వాడుతూనే డీల్ చేసుకుంటాం. పుట్ డిలీట్ కూడా ఒకసారి చెప్తాను చూడండి. ఈ పుట్ అన్నది ఏంట్రా అంటే ఆల్రెడీ డేటాబేస్లో ఉన్న రికార్డ్ని నువ్వు ఏదైనా కొత్తగా అప్డేట్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే పుట్ అని చెప్పేసి వాడతాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక దినేష్ కార్తిక్ అని చెప్పేసి కాలేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కొత్త రికార్డ్ని యాడ్ చేసింది అనుకుందాం. ఏంటి, పోస్ట్ కాల్తో యాడ్ చేసింది. ఇప్పుడు ఈ పుట్ అనేది ఏం చేస్తుంది, నా దినేష్ కార్తిక్లో స్పెల్లింగ్ మిస్టేక్, లేకపోతే నా ఈమెయిల్ మార్చుకున్నాను, లేకపోతే నా ఫోన్ నెంబర్ ఏదో మార్చుకున్నా అంటే డేటాబేస్లో కూడా వెళ్ళి అప్డేట్ అవ్వాలి కదా. సో ఆల్రెడీ ఉన్న రికార్డ్ని అప్డేట్ చేయాలి కాబట్టి ఏం చేస్తానంటే పుట్ రిక్వెస్ట్ వాడతా. తర్వాత ఈ డిలీట్ అనేది ఏంటంటే నువ్వు బ్యాక్ ఎండ్లో ఉన్న సంథింగ్ ఒక డేటాని డిలీట్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఏం చేస్తామంటే ఈ డిలీట్ రిక్వెస్ట్ వాడతాం. అంటే దినేష్ కార్తిక్ అన్న ఈ పలానా రోల్ నెంబర్ ఉన్న ఒక ఐటమ్ కానీ వెళ్ళి లేపే అని చెప్పేసి అంటే ఈ రిక్వెస్ట్ పంపిస్తాం. సో ఈ క్లయింట్స్ ఎవరన్నా ఆ కాల్స్ని చూస్తే లేకపోతే ఆ డెవలపర్ ఏమేం చేస్తున్నాడో చూడాలనుకున్నా, ఆ ఏం కాల్ వెళ్తుంది బ్యాక్ ఎండ్కి అని తెలుసుకోవాలనుకున్నా కూడా మనం ఇక్కడ ఈ హెచ్టిటిపి మెథడ్స్తో మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది హెచ్టిటిపి మెథడ్స్ అంటే ఇప్పుడు ఏంటంటే స్టేటస్ కోడ్స్. ఈ స్టేటస్ కోడ్స్ ఇందాక చూసావు కదా, 200 సిరీస్లో కొన్ని చూసావు, తర్వాత 400 సిరీస్లో కొన్ని చూసావు, 500 సిరీస్లో కొన్ని చూసావు. సో ఈ సిరీస్లో ఎందుకు ఈ కోడ్స్ ఎందుకు అని చెప్పేసి అంటే ఇప్పుడు నువ్వు ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్కి రిక్వెస్ట్ పంపించావు, బ్యాక్ ఎండ్ నుండి ఏం రెస్పాన్స్ వచ్చిందో నీకు ఎలా తెలుస్తుంది? ఫ్రంట్ ఎండ్ సైడ్ వాళ్ళకి అర్థం కావాలి కదా బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందని చెప్పేసి. సో ఫ్రంట్ ఎండ్ వాళ్ళు మాక్సిమం ఈ స్టేటస్ కోడ్స్తోనే డీల్ చేస్తారనమాట. అంటే బ్యాక్ ఎండ్ సైడ్ నుండి 200 సిరీస్లు ఏమైనా వచ్చాయనుకో, లైక్ 201 కానీ 202 కానీ సంథింగ్ ఏదైనా 200 సిరీస్లు అంటే మిగిలిన చెప్పచ్చు 2XX అనుకోండి. ఈ సిరీస్లో ఏదైనా వస్తే సక్సెస్ అయిపోయింది అని చెప్పేసి అర్థం. ఈ సిరీస్లో ఏమైనా వచ్చిందనుకోండి, సంథింగ్ ఏదో జరిగింది బ్యాక్ ఎండ్లో అని చెప్పి ఎర్రర్ వచ్చిందని చెప్పేసి అర్థం. ఈ సిరీస్లో వచ్చిందనుకోండి, 5XX సిరీస్లో వచ్చిందనుకోండి, బ్యాక్ ఎండ్లో ఏదో ఆగిపోయిందని చెప్పేసి అర్థం. సో దట్ ఆ ఫ్రంట్ ఎండ్ రోడ్ దాన్ని తగ్గినట్టుగా చూపిస్తాడు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 200 ఓకే అని చెప్పేసి వచ్చిందనుకోండి, అది సక్సెస్ఫుల్గా జరిగిపోయింది, ఇంకా మధ్యలో ఏం ఇంటరప్షన్స్ జరగలేదని చెప్పేసి అర్థం. అంటే ఆ కాల్ సక్సెస్ఫుల్గా వచ్చింది, సక్సెస్ఫుల్గా రెస్పాన్స్ పంపించేసింది, బాగానే ఉంది. 200 సిరీస్ అయితే ఈ 400 సిరీస్లో వచ్చిందంటే ఏంట్రా అంటే అర్థం ఆ ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్కి సరిగ్గా రిక్వెస్ట్ వెళ్ళలేదు. లైక్ ఇప్పుడు క్లయింట్ నేనే ఉన్నాను అనుకోండి, సరిగ్గా కావాల్సిన డీటెయిల్స్ ఇవ్వలేదు అనుకోండి బ్యాక్ ఎండ్కి, లేకపోతే నేను సరైన ఆథరైజ్డ్ పర్సనే కాదు, నేను ఏదో బ్యాక్ ఎండ్కి మార్ఫ్ చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. సో అలాంటప్పుడు ఏం చేస్తుందంటే అన్ఆథరైజ్డ్ అని చెప్పేసి 400 సిరీస్లో పంపించేస్తుంది. అంటే ఏంటంటే అన్ఆథరైజ్డ్ అంటే క్లయింట్ సైడ్ నుండి ఏదో మిస్టేక్స్ జరిగాయి, సరిగ్గా కాల్ వెళ్ళట్లేదు, ఆ కాల్ని కూడా బైపాస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, మాల్ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి అన్ని డైరెక్ట్గా బయటకు తోసేస్తుంది, లాగిన్ పేజ్కి తోస్తుంది అనమాట ఈ 400 ఈ రిక్వెస్ట్ వచ్చిందంటే. సో ఇందాక మీరు ఒకసారి గమనిస్తే నేను ఇక్కడ ఒక కాల్ని హిట్ చేశాను, ఏమని సరిగ్గా క్రెడెన్షియల్స్ అన్ని ఇవ్వకుండా హిట్ చేశాను నేను. సో అప్పుడు ఏమైంది, నాకు 403 ఫార్బిడెన్ అని వచ్చింది. అంటే ఏంటి, ఎవడో సరిగ్గా మాల్ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, బైపాస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ చూస్తారా, యాక్సెస్ టు ద రిసోర్సెస్ ప్రొహిబిటెడ్. సో ఇప్పుడు సేమ్ ఇదే కాల్కే నేను అన్ని యాక్సెస్లు ఇచ్చి సేమ్ కాల్ని హిట్ చేస్తాను, నాకు రెస్పాన్స్ వస్తుంది చూడండి. ఇక్కడ చూసారా రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ సేమ్ కాల్, ఇక్కడ చూసారా వ్యాలిడ్ బ్యాలెన్స్ అనే ఉంది, పక్క కాల్లో కూడా వ్యాలిడ్ బ్యాలెన్స్ అనే ఉంది, రెండు సేమ్ కాల్స్. ఇక్కడ నేను క్రెడెన్షియల్స్ ఇచ్చాను వెనక ముందు సైడ్, ఇప్పుడు క్రెడెన్షియల్స్ ఇవ్వలేదు. అందుకే ఏం చేసింది బ్యాక్ ఎండ్ నుండి 4XX ఎర్రర్స్ వచ్చాయి నాకు. అంటే ఆడిని లాగిన్ పేజ్కి తోసేస్తుంది, ఆడిని అలౌ చేయదు ముందుకి. ఎప్పుడైతే మనకు 200 వచ్చిందో అప్పుడు నెక్స్ట్ పేజ్ ఆడికి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు 500 సిరీస్ గురించి మాట్లాడదాం. ఈ 500 సిరీస్లో మీరు చాలాసార్లు చూసే ఉంటారు 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని చెప్పేసి. అంటే సర్వర్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే కంపెనీ సైడ్ ఎర్రర్స్, ఆ డెవలపర్ సైడ్ ఎర్రర్స్, ఆ కంపెనీ సైడ్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఏమొస్తాయంటే లైక్ ఆ డీబీ ఫెయిల్యూర్ వల్ల, లేకపోతే ఆ సర్వర్ ఫెయిల్యూర్ వల్ల, ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఆగిపోవడం వల్ల, అప్పుడు ఏమన్నా సర్వర్ సైడ్ నుండి ఏమన్నా ఇష్యూస్ వస్తే అప్పుడు ఏం చేస్తాం అంటే 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్స్ అనమాట. అంటే 500 సిరీస్లో వచ్చినవన్నీ సర్వర్ ఎర్రర్స్ అనమాట. ఎప్పుడైతే ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి 500 అని చెప్పి స్టాటస్ కోడ్ వస్తుందో దాని తగినట్టుగా వాళ్ళకు వెబ్ పేజ్ డిజైన్ చేసుకుంటారు. అప్పుడు నీకు ఒక వెబ్ పేజ్ చూపిస్తారు అనమాట, 500 అని చెప్పేసి వచ్చి కింద ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని చెప్పి వచ్చి మొత్తం వైట్ కలర్లో వాళ్ళు చూపిస్తారు. సో స్టేటస్ కోడ్స్ బట్టే ఆ ఫ్రంట్ ఎండ్ వాళ్ళు పేజెస్ని ఎలా చూపించాలి ఏంటి అని చెప్పేసి, అంటే రెస్పాన్స్ని ఎలా చూపించాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ అవుతారు అనమాట.
సో హెచ్టిటిపి మెథడ్స్ క్లియర్ అయిపోయింది, స్టేటస్ కోడ్స్ గురించి కూడా క్లియర్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నావు కాబట్టి నీ దగ్గర బ్యాక్ అండ్ డెవలపర్ అవ్వడానికి మంచి స్టఫ్ ఉన్నట్టు నీ దగ్గర. పోతే ఈ ఏపీఎస్ గురించి చిన్న మ్యాటర్ యాడ్ చేయాలి అనుకుంటే ఈ ఏపీఎస్లో కూడా చాలా టైప్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ పబ్లిక్ ఏపీఎస్ కొన్ని ఉంటాయి, ప్రైవేట్ ఏపీఎస్ ఉంటాయి, కొన్ని యూజర్ డిఫైన్డ్ ఏపీఎస్ ఉంటాయి, ఇంటర్నల్ ఏపీఎస్ ఉంటాయి. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో కొన్ని ఏపీఎస్ రాసుకుంటారు అనమాట. ఓన్లీ ఆ కంపెనీ వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకోవడానికి కొన్ని ఏపీఎస్ రాసుకుంటారు. ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు మాత్రమే ఆ డీటెయిల్స్ని, ఆ డేటాని యాక్సెస్ చేసుకోవడానికి కొన్ని ఏపీఎస్ ఉంటాయి. సో అవి ఇంటర్నల్ ఏపీఎస్ అనుకోండి. పబ్లిక్ ఏపీఎస్ అంటే అది మామూలుగా మన గూగుల్లో దొరికేస్తాయి, అవి అవ్వడానికి యూస్ చేసుకోవచ్చు, ఫ్రీగానే యూస్ చేసుకోవచ్చు. అవి పబ్లిక్ ఏపీఎస్ అనమాట. ప్రైవేట్ ఏపీఎస్ అని చెప్పి కొన్ని ఉంటాయి, అవి ఓన్లీ సర్టెన్ యూజర్స్కి మాత్రమే ఇస్తారనమాట. అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ అప్లికేషన్స్ తెలుసు, మేక్ మై ట్రిప్ అని, ఓకేనా, మేక్ మై ట్రిప్ అని చెప్పేసి ఇంకా కొన్ని చాలా అప్లికేషన్స్ అయితే మనకు తెలుసు. ఈ మేక్ మై ట్రిప్లో మనం ఫ్లైట్స్ని బుక్ చేసుకుంటామా, ఫ్లైట్స్ని బుక్ చేసుకుంటాం. ఈ మేక్ మై ట్రిప్ వాళ్ళకి ఏ టైంకి ఏ ఫ్లైట్ ఉంది, ఎక్కడ నుండి ఇక్కడికి ఆ ఫ్లైట్ ప్రైస్ ఎంత డ్యూరేషన్, ఈ ఫ్లైట్ ఎయిర్వేస్కి సంబంధించిన డేటా అంతా వీళ్ళకి ఎలా తెలుస్తుంది? మేక్ మై ట్రిప్ వాళ్ళకి. మొత్తం వీళ్ళు నడిపిస్తున్నారా ఏంటి? లేదు కదా. బట్ ఆ ఫ్లైట్, ఆ ఎయిర్వేస్ది డేటా అంతా వీళ్ళకి ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే ఈ ఎయిర్వేస్ వాళ్ళు ఏం చేస్తారా అంటే కొన్ని ప్రైవేట్ ఏపీఐస్ ఉంటాయన్నమాట. వీళ్ళు ఏపీఐస్ని వీళ్ళకి ఇస్తారు. ఎవరికి? మేక్ మై ట్రిప్ వాళ్ళకి ఇస్తే వీళ్ళు ఆ ఏపీఐస్ని వీళ్ళ అప్లికేషన్లో వాడుకొని డేటాను తెచ్చుకొని వీళ్ళు మనకు చూపిస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మేక్ మై ట్రిప్ వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి డబ్బులు ఇస్తారు. సో ఇవి ప్రైవేట్ ఏపీఐస్ అనమాట. అందరికీ యాక్సెస్ ఇవ్వరు, ఓన్లీ కొంతమందికే ఇస్తారు. అది మనం పే చేసుకొని తెచ్చుకోవాలన్నమాట. సో ఇవి ప్రైవేట్ ఏపీఐస్ అంటే. పబ్లిక్ ఏపీఐస్ అంటే ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో గూగుల్లో నేను ఇందాక ఒక పబ్లిక్ ఏపీఐని తీసుకున్నాను. లైక్ ఇదని ఏంటి, పబ్లిక్ ర్యాండమ్ యూజర్స్ అని చెప్పేసి ఒక ఏపీఐ కాల్ అయితే నాకు దొరికింది. సో నేనేం చేస్తాను, దీన్ని ఇక్కడ ఒకసారి రన్ చేస్తే చూసారా మనకి డేటా అంతా వచ్చేసింది. సో ఇవి పబ్లిక్ ఏపీఐస్ అనమాట. అంటే ఎవడో రాసిన కోడ్ మనం ఇక్కడ యాక్సెస్ చేసుకున్నాం, అది పబ్లిక్ ఏపీఐస్. నేను ఇంకో యూజర్ డిఫైన్డ్ ఏపీఐస్ అని చెప్పేసి అన్నాను కదా. నాకు ఇప్పుడు నేను బ్యాక్ ఎండ్లో ఒక లాగిన్ కాల్కి ఒక కోడ్ రాసుకున్నాను అనుకోండి, నా కాల్ని, నేను డెవలప్ చేసిన కోడ్ని నేనే హిట్ చేసుకుంటున్నాను కాబట్టి అదేమవుతుంది, నాకు నా ఇంటర్నల్ ఏపీఐ. కానీ ఇప్పుడు నేను ఇక్కడ పబ్లిక్ ఏపీఐలో నేనేం చేశాను, ఎవడో రాసిన కోడ్ని నేను ఇక్కడ డేటాని యాక్సెస్ చేసుకుని నేను తెచ్చుకున్నాను కదా ఇక్కడ. సో ఇదనమాట ఏపీఎస్ కాన్సెప్ట్. తర్వాత ఈ పోస్ట్ మ్యాన్ కాన్సెప్ట్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే, చాలా కంటెంట్ అయితే యాడ్ చేస్తాను. వీడియోని అయితే లైక్ చేసుకోండి, కుదిరితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. కక్కతో పడకుండా. రైట్ మరి ఉంటా, బాయ్.